వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం. 23/3/2025 నుంచి 29/3/2025 వరకు మీ వార రాశి ఫలితాలేంటో తెలుసుకుందాం. మేషం, మీదైన రంగంలో నిలదొక్కుకోవడానికి మరింత శ్రమించాలి. ఓర్పుతో పనిచేయండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ప్రయత్నపూర్వకంగా కార్యం అనేది సిద్ధిస్తుంది. ఆశావాహ దృక్పథంతో అడుగులు వేయండి. మీ శ్రీమతి నుంచి ప్రోత్సాహం అందుకుంటారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ముఖ్యుల సందర్శన వీలు పడదు. ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అధికారులకు కొత్త సమస్యలు తప్పవు. ఆడిటర్లకు ఆదాయ అభివృద్ధి. దసరం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వృషభం, శుభ సమయం నడుస్తోంది. ఆలోచనలు కార్యరూపంలో పెట్టండి. స్వయం కృషితోని లక్ష్యాలు సాధిస్తారని గుర్తించండి. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆదివారం నాడు పనులు సాగవు. కొందరి రాక అసౌకర్యం కలిగిస్తుంది. మీ శ్రీమతిని ఇబ్బంది పెట్టవద్దు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. వివాహ యత్నం ఫలించే సూచనలు ఉన్నాయి. ఇష్టాలను స్పష్టంగా తెలియజేయండి. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులు ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్ద మొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్త. విఘ్నతతో వివాదాలు పరిష్కరించుకోండి. మిథునం, మీకు సర్వత్రా అనుకూలం. అభిష్టం నెరవేరుతుంది. సాహసించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మంగళవారం నాడు మీ శ్రీమతితో అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్ద చేసుకోవద్దు. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. కర్కాటకం, తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యమవుతాయి. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆశలు వదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పత్రాల రెన్యువల్, పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయాలకు ప్రాధాన్యం ఇవ్వవద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అనివార్యం. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురి చేస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. వాహనదారులకు దూకుడు తగదు. సింహం, కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. సంకల్ప బలమే మీ విజయానికి దోహదపడుతుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పత్రాల రెన్యువల్ను అశ్రద్ధ చేయకండి. ఆప్తులతో తరచూ సంభాషిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. శుక్రవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. ఉద్యోగ ప్రకటనలను నమ్మవద్దు. బోగస్ సంస్థలు మోసగించేందుకు ప్రయత్నిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దసరం వేడుకను ఘనంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. కన్య, కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలు ఊహించినట్లే జరుగుతాయి. ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకం అవుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకి ఇబ్బంది ఉండదు. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషపరుస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరు వ్యాపారులకు సామాన్యం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు. అనుభవం గడిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శన ఉల్లాసాన్ని కలిగిస్తుంది. తుల, ఈ వారం కొంతమేరకు అనుకూలం. శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ఆశావాహ దృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితుల యుద్ధవు కార్యోన్ముఖులను చేస్తుంది. ఉత్సాహంగా ప్రయత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. పెట్టుబడుల విషయంలో పునరాలోచన శ్రేయస్కరం. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. దూరపు బంధువులలో సంభాషణ
సంభాషిస్తారు. నిరుద్యోగులకు సదవకాశం లభిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి అనివార్యం. వ్యాపార అభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. భాగస్వామిక ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులోకి ఉంచుకోండి. వృశ్చికం, అభిష్టం నెరవేరుతుంది. ప్రతి విషయంలోనూ మీదే పైచేయిగా ఉంటుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కిట్టని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అందరితోనూ మితంగా సంభాషించండి. ఆవేశాలకు లోను కావద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. మంగళవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు పనులు వాయిదా వేసుకుంటారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయం అవుతుంది. దూర బంధుత్వాలు బలపడతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. వాహనం గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. దసరం వేడుకను సన్నాహాలు చేయిస్తారు. ధనుస్సు, లక్ష్య సాధనలో సఫలీకృతులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. గృహంలో ప్రోత్సాహకర వాతావరణం నెలకొంటుంది. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. ఊహ్యాత్మకంగా అడుగులు వేస్తారు. సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి ఖర్చు చేస్తారు. విలువైన వస్తువులు పత్రాలు జాగ్రత్త. నిరుద్యోగులకు సదవకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగపరంగా విశేష ఫలితాలు ఉన్నాయి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కాంట్రాక్టర్లు బిల్డర్లకు ఆదాయ అభివృద్ధి. మకరం, ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. నూతన పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. అవకాశాలను దక్కించుకుంటారు. కొంత మొత్తం ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. గురువారం నాడు ముఖ్యుల కలయిక వీలు పడదు. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. మధ్యవర్తులు ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోండి. పత్రాల్లో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. మీ సహాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అధికారులకు మీపై గురి కుదురుతుంది. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. విందులు వినోదాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. కుంభం, మీ కలుపుకోలుదనం ఆకట్టుకుంటుంది. పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. శనివారం నాడు అప్రియమైన వార్త వింటారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. ఏ విషయాన్ని తేలిగ్గా కొట్టివేయవద్దు. గృహ మార్పు అనివార్యం. వాహనం విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. ఏకాగ్రతతో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పెద్ద మొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్త. మీనం, కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. మీ సమర్థతను తక్కువగా అంచనా వేయవద్దు. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. ఆత్మీయుల హితవు మీపై చక్కని ప్రభావం చూపుతుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారం అనిపించవు. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం చేయండి. దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు హస్తవ్యస్తంగా సాగుతాయి. సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. అధికారులకు స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఏకాగ్రతతో వాహనం నడపడం మంచిది. ధన్యవాదాలు.